వెల్కమ్ టు విఎం టీచర్స్. ఈరోజు మనం గవర్నర్ జనరల్స్ అనే పదవి ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇది చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. గవర్నర్ జనరల్స్. సో ఫస్ట్ మనం గవర్నర్ జనరల్స్ తెలుసుకునే ముందు బెంగాల్. మొదట బ్రిటిష్ వారు 3 ప్రెసిడెన్సీ పట్టణాలని డెవలప్ చేయడం జరిగింది. అందులో ఒకటి చెన్నై, ముంబై, బెంగాల్. బెంగాల్ గవర్నర్ ఈ పదవి మొదటగా ఉన్నింది. బెంగాల్ గవర్నర్, మద్రాస్ గవర్నర్, ముంబై గవర్నర్ ఇలా ఉన్నింది. సో మొదటి బెంగాల్ గవర్నర్ ఎవరంటే డ్రేక్. రెండవ బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్. ఒక నలుగురు ఉన్నారు, వీళ్ళు నలుగురు వరకు మనకి ఇంపార్టెంట్. వాన్ సెటార్ట్. నెక్స్ట్ మళ్ళీ రాబర్ట్ క్లైవ్. ఇక్కడ వరకు మనకు అవసరం. ఇంకా డ్రేక్ మొదటి బెంగాల్ గవర్నర్. వీళ్ళ గురించి వీళ్ళ హయాంలో ఏం జరిగిందో ఒకసారి అది కూడా ఒకసారి చూసేస్తాం. డ్రేక్ కాలంలో 1756 సంవత్సరంలో కలకత్తా చీకటి గది ఉదంతం జరుగుతుంది, జూన్. ఈయన కాలంలోనే 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరుగుతుంది. ఈ ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరుగుతుంది? సిరాజుద్దౌలా, బెంగాల్ నవాబ్ అయిన సిరాజుద్దౌలా, బ్రిటిష్ అంటే రాబర్ట్ క్లైవ్. ప్లాసీ యుద్ధ విజేత బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్. సో రాబర్ట్ క్లైవ్ కీలక పాత్ర వహిస్తాడు కాబట్టి ఆయనకి బెంగాల్ గవర్నర్ పదవి ఇవ్వడం జరిగింది. ఈయన 1758 నుండి 1760 వరకు బెంగాల్ గవర్నర్గా ఉన్నారు. ఈయన కాలంలో 2 యుద్ధాలు జరుగుతాయి. ప్లాసీ ఈయన కాలంలో 2 యుద్ధాలు జరుగుతాయి. ఒకటి చందుర్తి, ఇది 1758. ఇంకొకటి బదోరా లేదా చిన్సూరా లేదా హుగ్లీ నది యుద్ధం అంటాం. ఇది రాబర్ట్ క్లైవ్ సమక్షంలో జరుగుతుంది. చందుర్తి యుద్ధం. ఈ చందుర్తి యుద్ధం ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్య జరుగుతుంది. ఈ యొక్క ఫ్రెంచ్ వారు ఉత్తర ఆంధ్ర ప్రాంతాన్ని కోల్పోతారు ఈ యుద్ధంలో. ఓకేనా? అంటే బ్రిటిష్ వారు విజేతగా నిలవడం వలన ఈ యొక్క యుద్ధం వలన ఉత్తర సర్కార్ ప్రాంతాన్ని ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ బదోరా, చిన్సూరా. ఇది డచ్ వారికి బ్రిటిష్ వారికి ఈ మధ్య ఈ యుద్ధం జరుగుతుంది. యుద్ధ విజేత బ్రిటిష్. ఈ యుద్ధం తర్వాత డచ్ వారు ఇండోనేషియా ప్రాంతానికి మాత్రమే పరిమితం అయిపోతారు. సో భారతదేశంలో వాళ్ళ యొక్క స్థావరాలను కోల్పోవాల్సి వస్తుంది. ఓకే, ఈ 2 రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్ వాన్ సెటార్ట్. ఇంకా ఈయన కాలంలో 1760 నుండి 65 వరకు ఉంటాడు ఇతను. 3 యుద్ధాలు జరుగుతాయి. ఒకటి వందవాషి యుద్ధం 1760. 1761లో 3వ పానిపట్ యుద్ధం జరుగుతుంది. అప్పుడు బెంగాల్ గవర్నర్ వాన్ సెటార్ట్. ఆయన సమక్షంలోనే కీలకమైంది, ఇక్కడ మనకు అవసరం అదే, బక్సార్ యుద్ధం. 1764 సంవత్సరంలో బక్సార్ యుద్ధం జరుగుతుంది. సో బక్సార్ యుద్ధం మీరు గమనించినట్లయితే ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వాడు విజయం సాధించిన తర్వాత సిరాజుద్దౌలాని పదవీచ్యుతం చేసి చంపేసిన తర్వాత మీర్ జాఫర్ని బెంగాల్ నవాబుగా ఉంచుతారు. ఈ బెంగాల్ నవాబు బ్రిటిష్ వారి యొక్క కోరికలను తీర్చలేక వాళ్ళని దూరం పెట్టడంతో 1700 ఈ బక్సార్ యుద్ధం ఎందుకు వచ్చిందంటే 1757 ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబ్గా మీర్ జాఫర్ని నియమించడం జరుగుతుంది. ఈ మీర్ జాఫర్ కంపెనీ యొక్క కోరికల్ని తీర్చలేక విసిగెత్తి కంపెనీ వాళ్ళని దూరం పెడతాడు. సో వెంటనే బ్రిటిష్ వాడు మీర్ జాఫర్ని పదవీచ్యుతుని చేసి మేనల్లుడు అయినటువంటి మీర్ కాసిమ్ని బెంగాల్ నవాబు చేస్తాడు. ఈ మీర్ కాసిం కూడా బ్రిటిష్ వారి యొక్క విధానాలు నచ్చక రాజధానిని మార్చేయడం, బ్రిటిష్ వాళ్ళతో పాటు భారతీయులు కూడా ఈక్వల్గా వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పడం. సో ఇలాంటి విధానాల పట్ల ఒక ఘర్షణమైన వాతావరణం ఏర్పడుతుంది మీర్ కాసిమ్కి, బ్రిటిష్కి. సో 1763 సంవత్సరంలో
మీర్ కాసిన్ని మళ్ళీ పదవీచ్యుతుడిని చేసి మీర్ జాఫర్కి మళ్ళీ బెంగాల్ నవాబ్ ఇస్తారు. సో పదవీచ్యుతుడైన మీర్ కాసిం ఆనాటి మొఘల్ చక్రవర్తి షా ఆలం, బెంగాల్ నవాబు షుజావుద్దౌలా, మీర్ కాసిం వీళ్ళు ముగ్గురు కలిసి బ్రిటిష్ పైన యుద్ధం ప్రకటిస్తారు. ఈ 3 సైన్యాలు బక్సార్ అనే ప్రాంతంలో బ్రిటిష్ వారితో తలపడతాయి. ఆ యుద్ధంలో వీళ్ళు ఓడిపోవడం, అందులో డైరెక్ట్గా షా ఆలం మొఘల్ చక్రవర్తి, సాక్షాత్ మొఘల్ చక్రవర్తి ఓడిపోవడంతో ఈ యొక్క యుద్ధానికి ప్రాధాన్యత అనేది ఏర్పడడం జరిగింది. ప్లాసీ యుద్ధంతో బెంగాల్లో రాజ్య స్థాపనకి నాంది పలికిన యుద్ధం ఏదంటే ప్లాసీ యుద్ధం. ఈ యుద్ధం వలన సో ఉత్తర భారతదేశం మొత్తం మీద తిరుగులేని శక్తిగా కంపెనీ ఎదగడానికి దోహదం చేసింది ఈ యుద్ధం. ఓకే, సో ఈయన ఢిల్లీ నుండి ఖాళీ చేసి అలహాబాద్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరిగింది ఈ బక్సార్ యుద్ధం. ఈ బక్సార్ యుద్ధం తర్వాత మళ్ళీ వన్ సెట్టర్ అయిన తర్వాత 1765లో మళ్ళీ ఆయన రాబర్ట్ క్లైవ్ భారతదేశానికి వస్తాడు. ఈయన రాగానే అలహాబాద్ సంధి చేసుకుంటాడు. అలహాబాద్ సంధి, ఈ అలహాబాద్ సంధి వీళ్ళు ముగ్గురు, ముఖ్యంగా షా ఆలం, ఈ అలహాబాద్కు ఒప్పందం ఎవరి మధ్య జరుగుతుంది? రాబర్ట్ క్లైవ్, షా ఆలంకి, షుజావుద్దౌలాకి వీళ్ళకి మధ్య జరుగుతుంది. ఏంటి అలహాబాద్ ఒప్పందం అంటే బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి అంటే బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏమంటే ఇందులో 2 అంశాలు ఉంటాయి. పాలనా అంశాలు బెంగాల్ నవాబు మాత్రం చూసుకోవాలి. రెవెన్యూ అంశాలు. రెవెన్యూ అంటే పన్నులు వేయడం, పన్నులు వసూలు చేసుకోవడం. అంటే డబ్బులు వసూలు చేసుకునేది వచ్చి బ్రిటిష్ వసూలు చేసుకుంటుంది, కేవలం పరిపాలన అంశాలు మాత్రం బెంగాల్ నవాబు చూసుకునేవాడు. సో దీన్నే ద్వంద్వ ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వ విధానం ఏ సంధి ద్వారా అమలైందంటే అలహాబాద్ సంధి. ఇది 1765లో రాబర్ట్ క్లైవ్ వీళ్ళకి మధ్య జరిగిన ఒప్పందం. ఓకే, ఈ విధానంతో కంపెనీ ఉద్యోగులు విపరీతంగా తమ సొంతంగా వ్యాపారం నిర్వహించి అధిక లాభాలను గడించడం జరిగింది. అంటే చూడండి, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు విపరీతంగా డబ్బు సంపాదించి ఇంగ్లాండ్లో విలాసవంతమైన జీవితాలను గడిపి అక్కడ పార్లమెంటు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు. అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ గమనించింది, వీళ్ళకి ఇంత విలాసవంతమైన జీవితానికి డబ్బులు ఎలా వచ్చాయి అని ఒక రహస్యమైన కమిటీని ఈస్ట్ ఇండియా కంపెనీ మీద వేయడం జరిగింది ఇంగ్లాండ్ గవర్నమెంట్. ఆ రహస్యమైన కమిటీయే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల మీద ఒక రహస్య కమిటీని వేయడం జరిగింది. ఎవరు సమక్షంలో ఈ కమిటీ వేయడం జరిగిందంటే జనరల్ బూర్గాయ్. ఇంగ్లాండ్ గవర్నమెంట్ జనరల్ బూర్గాయ్ సమక్షంలో ఒక రహస్యమైన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదికని ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలు ఏమంటే కంపెనీ ఉద్యోగులు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు అని ఆ యొక్క నివేదికలో పొందపరచడం జరిగింది. సో ఈ జనరల్ బూర్గాయ్ నివేదికను అనుసరించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1773 రెగ్యులేటింగ్ చట్టం రావడం జరిగింది. ఈ చట్టం ప్రకారంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చూడండి 20 సంవత్సరాలు మాత్రమే వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. బెంగాల్ గవర్నర్, మొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు? డ్రేక్ అని చెప్పా. బెంగాల్ గవర్నర్ డ్రేక్. ఈ బెంగాల్ గవర్నర్ పదవి ఈ చట్టం ప్రకారంగా బెంగాల్ గవర్నర్ జనరల్. సో బెంగాల్ గవర్నర్ పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారింది.
ఏ చట్టం ద్వారా? రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. ఈ పదవికి తేడా ఏమంటే, మీరు బాగా గమనిస్తే ముంబై, చెన్నై, అంటే కలకత్తా, ఈ ఇద్దరు గవర్నర్లు బెంగాల్ గవర్నర్ సమక్షంలో పనిచేయాల్సి వస్తుంది. ఈయనకి జవాబుదారీతనం కలిగి ఉండాలి. ఎవరు? వీళ్ళిద్దరు కూడా ఈయన సమక్షంలో పనిచేయాలి. వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. అంతకుముందు వీళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ సమక్షంలో వీళ్ళు పనిచేయాల్సి వస్తుంది. ఓకే, సో మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని ఏర్పాటు చేస్తూ ఈయనకి పరిపాలన సహాయం చేయడానికి ఒక కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో బెంగాల్లో ఒక సుప్రీం కోర్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి డీటెయిల్స్గా మనకు తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? 1772 సంవత్సరంలో బెంగాల్ గవర్నర్గా భారతదేశానికి వచ్చిన వారు వారన్ హేస్టింగ్. ఈయన చివరి బెంగాల్ గవర్నర్. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఈ పదవిగా మారింది కాబట్టి మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ కూడా ఈయనే. వారన్ హేస్టింగ్ చివరి బెంగాల్ గవర్నర్, వారన్ హేస్టింగ్ మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్. ఓకే, మరి 1773 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంగ్లాండ్ గవర్నమెంట్ 20 సంవత్సరాలు మాత్రమే వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఓకే, అంటే 1793 వరకు. మళ్ళీ 1793 సంవత్సరంలో మళ్ళీ ఒక చార్టర్ చట్టం వచ్చింది. చార్టర్ అంటే ఒప్పందం. ఇక్కడ ఒక చార్టర్ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారంగా మరొక 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. సో ఆ విధంగా 1814 7 వరకు అనుమతి. మళ్ళీ ఈ సంవత్సరంలో మరొక చార్టర్ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారంగా మళ్ళీ ఒక 20 సంవత్సరాలు అనుమతి ఇచ్చింది. అలా మనం ప్రతి 20 సంవత్సరాలు కలుపుకుంటూ పోతే 1833 ఈ సంవత్సరంలో కూడా ఒక చార్టర్ చట్టం వచ్చింది. చార్టర్ అంటే ఒప్పందం. ఎవరికి ఒప్పందం? ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఇంగ్లాండ్ గవర్నమెంట్కి. 1833 చార్టర్ చట్టం. చూడండి, బెంగాల్ గవర్నర్ జనరల్ ఈ పదవి ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా మారింది. బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా మారింది. ఓకే, చూడండి, 1833 చార్టర్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా మారింది. మరి మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అనేది మన ప్రశ్న. ఓకేనా? మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింక్. సరే, బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ మొదటి వ్యక్తి ఈయన. మరి చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? ఈయనే. ఎందుకంటే ఈయన భారతదేశానికి వచ్చింది 1828లో వస్తాడు. బెంగాల్ గవర్నర్ జనరల్గా వస్తాడు. కానీ ఈయన వచ్చిన ఒక 5 సంవత్సరాలకి 1833 చార్టర్ చట్టం రావడం జరిగింది. సో చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ అన్న విలియం బెంటింక్, మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అన్న విలియం బెంటింక్. ఓకే, నెక్స్ట్, ఈ చార్టర్ చట్టం ప్రకారంగా 1833 చార్టర్ చట్టం ప్రకారం కంపెనీకి మరొక 20 సంవత్సరాలు అనుమతి ఇవ్వడం జరిగింది. సో 1853 చార్టర్ చట్టం మళ్ళీ వచ్చింది. ఈ చట్టం ప్రకారం మరొక 20 సంవత్సరాల కంపెనీకి ఇంగ్లాండ్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు రావడం జరుగుతుందో
ఈ ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశాన్ని పరిపాలించే సామర్థ్యం లేదు అని మేము ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేస్తున్నాం భారతదేశంలో అనేసి అనౌన్స్ చేస్తుంది. 1858 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన భారత్లో రద్దవుతుంది. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్గా మారుతుంది. వైస్రాయ్ ఎప్పుడు, ఏ సంవత్సరం నుంచి? 1858 నుండి ఆ చట్టం ప్రకారం. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు? మొదటి వైస్రాయ్ ఎవరు? 1857 సిపాయిల తిరుగుబాటు నాటికి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్, చివరి గవర్నర్ జనరల్. ఓకే, 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఈ గవర్నర్ జనరల్ వైస్రాయ్గా మారతాడు. అంటే మొదటి వైస్రాయ్ కూడా ఈయనే. భారతదేశం మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్, భారతదేశ చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. ఓకే, నెక్స్ట్, ఈ వైస్రాయ్ పదవి మనకు స్వాతంత్రం వచ్చే నాటి వరకు కొనసాగుతుంది. చివరి వైస్రాయ్ ఎవరు అంటే మౌంట్ బాటన్. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ వైస్రాయ్ ఎవరు అంటే రాజగోపాలాచారి. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ వైస్రాయ్ ఎవరు? రాజగోపాలాచారి. చివరి బ్రిటిష్ వైస్రాయ్ లేదా చివరి వైస్రాయ్ ఎవరు అంటే మౌంట్ బాటన్. క్లియర్గా అడతాడు. భారతీయ వైస్రాయ్ అంటేనే రాజగోపాలాచారిని పెట్టాలి. భారతీయ వైస్రాయ్, భారతీయ అనే పదం లేకుండా చివరి వైస్రాయ్ ఎవరు అంటే మౌంట్ బాటన్ అని పెట్టండి. ఓకే, ఇది గవర్నర్ జనరల్కి సంబంధించి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బ్రేక్.